Hello all, welcome to LTX classes and welcome to Government Schemes in the News. సో ఈ గవర్నమెంట్ స్కీమ్స్ ఇన్ ద న్యూస్లో ఈరోజు మనకి ఎపిరైన ఆర్టికల్ ఒకటి చూద్దాం. ఒక గవర్నమెంట్ స్కీమ్, ఇందిరా గాంధీ అర్బన్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. ఇది ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఏంటి ప్రొవిజన్స్, అవన్నీ కూడా మనం ఏంటో అనేది చూద్దాం. సో ఇది చూసేదానికంటే ముందు మనం నిన్న ఒక స్కీమ్ అనేది డిస్కస్ చేసుకున్నాం కదా, అండ్ దాని మీద ఒక క్వశ్చన్ అనేది కూడా నేను ఫ్రేమ్ చేశాను. ఫస్ట్ దాని ఆన్సర్ అనేది మనం చూసి తర్వాత ఈ స్కీమ్ డీటెయిల్స్లోకి వెళ్దాం. ఓకే, సో చాలా వరకు కూడా ఆన్సర్స్ అనేవి కామెంట్ బాక్సెస్లో పెట్టడం అనేది జరిగింది. అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్. సో మీకు స్కీమ్ అనేది అర్థమైంది అని ఆ ఆన్సర్ పెట్టేటప్పుడే నాకు అర్థమైంది. సో ఇట్ ఈస్ ఫర్ ఆల్ ద స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఫ్రమ్ క్లాస్ 1 to 10. సో ఇది రాంగ్ ఆప్షన్. ఎందుకమ్మా ఇది రాంగ్ ఆప్షన్? ఇక్కడ క్లాస్ 1 to 10 అని నేను మెన్షన్ చేశాను, కానీ ఏ క్లాస్ నుండి ఏ క్లాస్ వరకు? 1 to 5 గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి, ఇది తమిళనాడు యొక్క స్కీమ్. ఇదొకటి ఇంపార్టెంట్. దిస్ విల్ ప్రొవైడ్ ద న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్ టు ద స్కూల్ చిల్డ్రన్ ఆన్ స్కూల్ డేస్. కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఇది స్కూల్ డేస్ కాదు అన్ని డేస్ అని. కాకపోతే ఎస్, ఈ స్కీమ్ అనేది స్కూల్ డేస్లో మాత్రమే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్, నాట్ ద ఫస్ట్ ఆప్షన్. సో B2 అనేది 2 ఓన్లీ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట దీనికి. ఓకే, సో నెక్స్ట్ ఈ స్కీమ్ గురించి డిస్కస్ చేయబోయే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అనేది చూద్దామమ్మా. ఓకే, సో దసరా అనేది వచ్చేస్తుంది. అండ్ ఈ దసరా కోసం మన స్టూడెంట్స్ ఎవరైతే యూపీఎస్సీ అనేది ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మంచి మంచి ఆఫర్స్ అనేవి కూడా పెట్టడం అనేది జరిగిందనమాట. సో దాంట్లో యూపీఎస్సీ ఇన్ఫైనిటీ అనేది ఒక ప్రోగ్రామ్ రన్ అవుతుంది. అది 3 వేరియేషన్స్లో వస్తుందమ్మా. ఆన్లైన్ ఒక 2 వేరియేషన్స్ అండ్ ఆఫ్లైన్ అనేది ఒకటి వస్తుంది. ఆన్లైన్ ఏమోంచి రికార్డెడ్ ప్లస్ లైవ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. జస్ట్ ఒక 10,000 డిఫరెన్స్లోని మీకు 2 టైప్ ఆఫ్ వేరియేషన్స్ అనేవి ఆన్లైన్లో దొరుకుతున్నాయి. అండ్ ఆఫ్లైన్ వచ్చేసరికి మీకు హైదరాబాద్ అండ్ విశాఖపట్నంలోని మన ఎల్టీఎక్స్ క్లాసెస్ అనేవి ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి రన్ అవుతున్నాయి. సో ఇది ఈ కొత్త బ్యాచెస్ అనేవి అక్టోబర్ నుండి స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఈ ఆఫర్స్ అనేవి కూడా కేవలం మీకు 30th సెప్టెంబర్ వరకు ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత ఫీజు అనేది రివైజ్ చేసేస్తారమ్మా. సో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఈ కింద ఉన్న నెంబర్ ఉంది కదా, 7893899553, ఈ నెంబర్కి కాల్ చేసి తొందరగా జాయిన్ అయిపోండి. యూపీఎస్సీ ఇన్ఫైనిటీలోని ఈవెన్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో ఈ యొక్క పర్టిక్యులర్ ప్రోగ్రామ్ అనేది మీకు వస్తుందన్నమాట. అండ్ ఇంకా ఈ దసరా ఆఫర్లోని మీకు ఆప్షనల్ కోర్సెస్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. అది జస్ట్ 25,000కే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. పిఎస్ఐఆర్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, తెలుగు లిటరేచర్, ఈ 5 కూడా ఆప్షనల్స్ అనేవి మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో అవైలబుల్గా ఉన్నాయి. సో అక్టోబర్ నుండి కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఈ ఆఫర్ కూడా మీకు కేవలం 30th సెప్టెంబర్ వరకే ఉంది. సో ఇది కూడా మీకు సేమ్ ఇన్ఫైనిటీ ప్రోగ్రామ్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో రాబోతుంది. సో ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి తొందరగా కాల్ చేసి జాయిన్ అయిపోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో అండ్ తర్వాత మీకు పర్సనల్ మెంటారింగ్ అనేది కూడా ఉండబోతుంది. మీకు ఈ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా ఈ ఇన్ఫైనిటీ ప్రోగ్రామ్స్లోకి రన్ అవుతున్నాయి. ఇందులో టెస్ట్ సిరీస్ అవి ఉంటాయి, ఆన్సర్ రైటింగ్ సిరీస్ అవి కూడా ఉంటాయి, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్సెస్ కూడా వస్తాయి అన్నమాట. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే పిఎస్ఐఆర్ ఆప్షనల్ ఏమొచ్చి డైరెక్ట్గా సురేశ్వరే హ్యాండిల్ చేయబోతున్నారు. సో ఇంకెందుకు లేట్, మన స్కీమ్లోకి ఎంటర్ అవుదాం. మెయిన్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే స్కీమ్ ఏంటి? ఇందిరా గాంధీ అర్బన్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. అయితే ఇది అనేది అన్ని చోట్ల అవైలబుల్ ఉందా? ఎందుకంటే ఇలాంటి ఒక ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ మీరందరూ కూడా వినే ఉంటారు. అది MGNREGS అని చాలామందికి తెలిసే ఉంటుంది, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అని. కాకపోతే అదేంటమ్మా, రూరల్ ఏరియాస్కి. ఆ స్కీమ్ ఏంటో కూడా మనం చూద్దాం. ఫస్ట్ ఈ ఇందిరాగాంధీ అర్బన్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అంటే ఏంటో చూసి దీని ప్రావిజన్స్ చూసి MGNREGSలోకి వెళ్దాం. సో ఇదేంటమ్మా ఈ స్కీమ్? అర్బన్ ఏరియాస్లోని
ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి, వర్క్ అనేది చేయడం. గ్యారెంటీ అంటే ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తారు. అయితే ఈ స్కీమ్ వచ్చేసరికి ఎక్కడమ్మా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, రాజస్థాన్ గవర్నమెంట్ వాళ్ళు స్టార్ట్ చేసిన ఒక కొత్త స్కీమ్ అన్నమాట ఇది. అయితే ఇలాంటి ఒక అర్బన్ ఎంప్లాయ్మెంట్ ఏంటి మేడం, అర్బన్ ఏరియాస్లో, సో రూరల్ ఏరియాస్లో చాలా వరకు కూడా ఈ అన్ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఉంటారు కదా. ఈ అర్బన్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనేది కొత్తగా ఉంది. ఎస్, ఎందుకు అంటే అకార్డింగ్ టు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ రిపోర్ట్, రీసెంట్గా ఆగస్ట్ రిపోర్ట్ అనేది రిలీజ్ చేసింది. దాంట్లో ఏం తేలిందమ్మా, ఆల్మోస్ట్ 9.4% అర్బన్ ఏరియాస్లోని అన్ఎంప్లాయ్మెంట్ ఉందంట. రూరల్కి వచ్చేసరికి 7.5% రూరల్ ఏరియాస్లో అన్ఎంప్లాయ్మెంట్. సో గుర్తుపెట్టుకోండి, యూపీఎస్సీలోని సివిల్స్ మెయిన్స్ రాసేటప్పుడు మీకు ఇలాంటి స్టాటిస్టిక్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇలాంటి డేటా అనేది చూసిన తర్వాత మనకి ఏమర్థమవుతుంది, అర్బన్ ఏరియాస్లోని అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువగా ఉంది అనేది మనకు అర్థమవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే అర్బన్ కాదు, రూరల్ కాదు, ఏదైనా అన్ఎంప్లాయ్మెంట్ అనేది ప్రాబ్లమా? ఎస్, ఖచ్చితంగా ఇది ఒక ప్రాబ్లం అని మనం చెప్పుకోవాలి. ఎందుకోసం ప్రాబ్లం అనేది, ఎందుకు అంటే అన్ఎంప్లాయ్మెంట్ ఉండింది అనుకోండి, అప్పుడు వాళ్ళకి ఎర్నింగ్స్ ఉండవు. ఎర్నింగ్స్ లేకపోతే ఏమవుతుంది, వాళ్ళు పోవర్టీలోకి వెళ్ళిపోతారు. మనకి ఇక్కడ మీకు ఒక క్వశ్చన్, ఏ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్లో పోవర్టీ అనేది ఎలిమినేట్ చేయాలి అనేది మెన్షన్ చేసింది అనేది మీకు ఈరోజు ఇస్తున్న క్వశ్చన్. కామెంట్ బాక్సెస్లో ఆన్సర్ చేయండి. ఈ పోవర్టీ ఉందనుకోండి, నేషనల్ ఇన్కంలో కాంట్రిబ్యూట్ చేయలేరు. నేషనల్ ఇన్కంలో కాంట్రిబ్యూట్ చేయలేరు అంటే ఏంటి, ఎకనామిక్ డెవలప్మెంట్ గ్రోత్ అనేది ఇండియాలో ఉండదు, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది పడిపోతుంది. ఓకే, సో అయితే ఓకే ఇది ప్రాబ్లం అంటున్నారు. ఓకే, అసలు దీనికి మెయిన్ కాజెస్ ఏంటి? ఏదానికైనా సరే కాజెస్ అనేవి తెలుసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా దాన్ని రూట్ కాజెస్ నుండి సొల్యూషన్ అనేది మనం ప్రొవైడ్ చేయగలం. మెయిన్ ఈ అర్బన్ ఎంప్లాయ్మెంట్కి వచ్చేసరికి డిఫరెంట్ ప్రాబ్లమ్స్, ఈ కాంటెక్స్చువల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. అవేంటో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో యాక్చువల్లీ కాజెస్ వచ్చేసరికి పాపులేషన్ ఎక్స్ప్లోషన్ అనేది ఏ విధంగా ఇదొక కాజ్? అఫ్ కోర్స్ ఇప్పుడు మనకి 100 జాబ్స్ ఉన్నాయి, 100 పీపుల్ ఉన్నారనుకోండి, అన్ని జాబ్స్ అందరికీ ప్రొవైడ్ చేయొచ్చు. అదే ఆ 100లోని జాబ్స్ ఉంటే అక్కడ 200 పాపులేషన్ ఉన్నారనుకోండి, ఇంకా అక్కడ జాబ్స్ ఎలా ప్రొవైడ్ చేస్తాం? అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుంది. అండ్ అన్ప్లాన్డ్ అర్బన్ మైగ్రేషన్. అయితే ఈ అన్ప్లాన్డ్ అర్బన్ మైగ్రేషన్ అంటే ఏంటి మేడం? ఓకే, ఇప్పుడు ఏదైనా ఒక డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఏదైనా అవుతుంది అనుకోండి, అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు డైరెక్ట్గా ఈ రూరల్ పీపుల్ వాళ్ళని ఈ అర్బన్ ఏరియాస్కి షిఫ్ట్ చేస్తారు. అలా కాకుండా అర్బన్లో ఫెసిలిటీస్ అవి బాగుంటాయి, అట్లీస్ట్ మన లైఫ్ బాగోకపోయినా సరే మన పిల్లల లైఫ్ అనేది బాగుంటుంది అని చెప్పి చాలామంది రూరల్ ఏరియాస్ నుండి అర్బన్ ఏరియాస్కి మైగ్రేట్ అవుతూ ఉంటారు. సో ఈ విధంగా సడన్గా ఏ ఫెసిలిటీస్ అనేవి లేకుండా ఏం లేకుండా ఇలా అర్బన్ మైగ్రేషన్ అనేది జరిగింది అనుకోండి, ఏమవుతుంది? పాపులేషన్ ఎక్స్ప్లోషన్ అనేది జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది? మళ్ళీ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ప్రాబ్లం ఉంటుంది. ఇంకొకటి ఏంటమ్మా, ఎడ్యుకేషన్. చాలా వరకు కూడాను ఎడ్యుకేషన్ అనేది ఒక ప్రాబ్లం అనమాట అన్ఎంప్లాయీస్గా ఉండడానికి. అండ్ తర్వాత దీనికి వీళ్ళు ఏంటి అంటే ఎడ్యుకేషన్, రైట్ టు ఎడ్యుకేషన్ అని చెప్పి మనకి ఇలాంటి స్కీమ్స్ అనేవి రన్ చేస్తున్నారు, ఫండమెంటల్ రైట్ కింద కూడా చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటమ్మా, స్కిల్ మిస్ మ్యాచ్ అంటే ఏంటి? ఇప్పుడు మనం చదువుకుంది ఒకటి, మనం జాబ్ చేయడానికి వెళ్తున్నప్పుడు అక్కడ జాబ్లో ప్రాక్టికల్ డిమాండ్ అనేది వేరేలా ఉంటుంది. దాన్ని స్కిల్ మిస్ మ్యాచ్ అంటారు. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ బీటెక్ నుండి చాలామంది ఎవ్రీ ఇయర్ అవుట్ అవుతున్నారు. ఓకే, బట్ ఇప్పుడు వరల్డ్ అంతా కూడా ఎటువైపు రన్ అవుతుంది? రోబోటిక్స్ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని,
న్యూరల్ నెట్వర్క్స్ అని ఇలా డిఫరెంట్ సినారియోస్ అనేవి రన్ అవుతున్నాయి. సో దానివల్ల ఏం ఏర్పడుతుంది, స్కిల్ మిస్ మ్యాచ్ అనేది వస్తుంది. సో ఇలా కొన్ని కాజెస్ అనేవి ఉన్నాయన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ మన అర్బన్ ఏరియాస్లోకి వచ్చేసరికి ఈ కాంటెక్స్చువల్ కాజెస్ అనేవి మనం డిస్కస్ చేసుకున్నాం. సో దీన్ని గవర్నమెంట్ ఎలా మెషర్స్ ట్యాకిల్ చేస్తుంది, చాలా వరకు కూడాను స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అనేవి రన్ చేస్తున్నారు. ఎందుకంటే దీస్ ఆర్ ద ఇండస్ట్రీస్ వేర్ మోర్ ఎంప్లాయ్మెంట్ కెన్ బి క్రియేటెడ్. చాలా వరకు ఎంప్లాయ్మెంట్ అనేది ఈ స్మాల్ స్కేల్ సెక్టార్లోని క్రియేట్ చేయొచ్చు. అండ్ ఆల్సో అగ్రికల్చర్ సెక్టార్ కోసం డిఫరెంట్ స్కీమ్స్ అనేవి రన్ చేస్తుంది. ఎందుకు అంటే ఈ అన్‌ప్లాన్డ్ అర్బన్ మైగ్రేషన్ అనేది జరగకుండా ఉండడానికి. అండ్ ఇంకొకటి ఏంటి, ఇండస్ట్రీస్ అనేవి మోర్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నారు. దానికోసమని మేడ్ ఇన్ ఇండియా స్కీమ్ అని, ఆంట్రప్రినర్షిప్ ప్రోగ్రామ్ అని ఇలా ఎన్నో స్కీమ్స్ అనేవి గవర్నమెంట్ రన్ చేస్తుందన్నమాట. అండ్ ఈవెన్ స్కిల్లింగ్ యాక్టివిటీస్ అనేవి కూడా చేపిస్తుందన్నమాట. సో దట్ ఎక్కడైతే ఈ స్కిల్ మిస్ మ్యాచ్ ఇష్యూ అనేది వస్తుందో దాన్ని ట్యాకిల్ చేయడం కోసం అని చెప్పేసి ఈ స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ అనేవి కూడా రన్ చేస్తుందన్నమాట. సో ఇప్పుడు ఇక్కడి వరకు కూడా ఫైన్, ఇదంతా కూడా కాజెస్, దీనికి తీసుకుంటే నా రెమెడియల్ మెషర్స్. అయితే చదువు ఉన్న వాళ్ళైతే ఓకే, మరి చదువు లేని వాళ్ళ కోసం ఎలా? సో దానికోసమని, ఎందుకంటే రూరల్ ఏరియాస్ నుండి అర్బన్ ఏరియాస్కి వస్తున్నారు, వాళ్ళకి సడన్గా చదువు రమ్మంటే వస్తుందా? రాదు. సో ఆ కాంటెక్స్లోని ఈ అర్బన్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనేది స్టార్ట్ చేశారు. ఎవరమ్మా? రాజస్థాన్ గవర్నమెంట్ వాళ్ళు. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. రీసెంట్లీ విచ్ స్టేట్ హ్యాస్ స్టార్టెడ్ ద అర్బన్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఇన్ లైన్స్ ఆఫ్ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ అంటే రాజస్థాన్ స్టేట్ అనేది ఆన్సర్. ఓకే, అయితే దీంట్లో ప్రావిజన్స్ ఏంటో చూద్దాం. 100 days అనేవి మినిమం వర్క్ గ్యారంటీగా వర్క్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అయితే ఈ వర్క్ ఏంటి మేడం? ఎస్, ఆ వర్క్ ఏంటో అనేది కూడా చూద్దాం. కాకపోతే ఇవి ఏంటి, లేబర్ రిలేటెడ్ వర్క్ అన్నమాట. అంటే ఏంటి, అన్స్కిల్డ్ వర్క్ అన్నమాట. అయితే టార్గెటెడ్ గ్రూప్ వచ్చేసరికి ఎవరమ్మా? అందరికీ టార్గెట్ ఉంటుందా? నో, 18+ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఎలిజిబుల్. అండ్ అప్ టు ఎంతవరకు? 60 years వరకు కూడాను వీళ్ళకి మాత్రమే ఈ స్కీమ్ అనేది అప్లై అవుతుందన్నమాట. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఇది అర్బన్ ఏరియాస్లోని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దీనికోసం రాజస్థాన్ గవర్నమెంట్ వాళ్ళు ఆల్మోస్ట్ 800 crores అనేది శాంక్షన్ చేయటం అనేది జరిగిందనమాట, దీన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం అని చెప్పేసి. అయితే ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే దీంట్లో మనం డిస్కస్ చేయాల్సింది, వాట్ ఆర్ ద వర్క్స్ దట్ నీడ్ టు బి డూ. అయితే మెయిన్ దీంట్లో వర్క్ చేస్తారు, లేబర్ ఇంటెన్సివ్ అని చెప్పడం జరిగింది. అయితే ఏ వర్క్స్ అనేవి చేస్తారు దీంట్లోని? వాటర్ కన్జర్వేషన్. మనం ఎంజీఎన్ఆర్ఈజీఎస్లోని చూస్తాం జనరల్గా ఏంటి, పొలం పనులు, చెరువు పనులు అని చెప్పేసి అంటూ ఉంటారు. అలాగే అర్బన్ ఏరియాస్లో కూడాను వాటర్ బాడీస్ అనేవి ఉంటాయి. ఆ వాటర్ బాడీస్ని రెనోవేట్ చేయడం, రెనోవేషన్ అంటే ఏంటి, ఏదైతే పాడైపోయిందో దాన్ని మళ్ళా నీట్గా వర్కింగ్ పొజిషన్లోకి తీసుకురావడం అన్నమాట. అండ్ ఆల్సో ఇంకా ఏంటమ్మా, డ్యూరబుల్ అసెట్స్ అనేవి క్రియేట్ చేయడం. అయితే డ్యూరబుల్ అసెట్స్ అంటే ఏంటమ్మా? సో లాంగ్ టర్మ్లోని ఇవి ఆస్తుల్లాగా పనికొచ్చే విధంగా, అటు అర్బన్ ఏరియాస్ వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా, ఇటు గవర్నమెంట్కి కూడా ఉపయోగపడే విధంగా అలాంటి ఒక గవర్నమెంట్ బోత్ స్టేట్ సెంటర్ అందరికీ ఉపయోగపడే విధంగా. ఇంకా ఎన్వైర్మెంటల్ కన్జర్వేషన్. అయితే ఇదెలా? సో మనకి ఇప్పుడు అర్బన్ ఏరియాస్లోని డిఫరెంట్ పార్క్స్ అనేవి ఉంటాయి, రోడ్ సైడ్ చెట్లు కన్స్ట్రక్షన్ చేయడం అనేది ఉంటుంది. అయితే చెట్లు కన్స్ట్రక్ట్ చేయగానే, అది పెట్టేయగానే, నాటగానే అయిపోతుందా? నో, దాంతోపాటు ఏంటి అంటే
మనం ఎప్పటికప్పుడు రెగ్యులర్గా మెయింటైన్ కూడా చేయాల్సి వస్తుంది అనమాట. సో అలాంటివి కూడా చేస్తారనమాట. అండ్ ఇంకొకటి ఏంటమ్మా మెయిన్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. ఏదైతే ఇంటి దగ్గర నుండి చెత్త అనేది కలెక్ట్ అవుతుందో దాన్ని న్యూ మెథడ్స్లోని, న్యూ టెక్నిక్స్లోని ఈ సాలిడ్ వేస్ట్ అంతా కూడా మేనేజ్ చేయడం ద్వారా అటు వేస్ట్ టు ఎనర్జీ కూడా అవుతుంది అండ్ ఆల్సో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా ఏంటి అంటే ఈ ప్రోగ్రామ్ని బ్యూటిఫుల్గా డిజైన్ చేయడం అనేది జరిగిందనమాట. అటు అన్ఎంప్లాయ్మెంట్ని టార్గెట్ చేస్తూ అండ్ ఆల్సో ఇటు గవర్నమెంట్కి కూడా రెవెన్యూ అనేది క్రియేట్ అయ్యేలాగా, జనరేట్ అయ్యే విధంగా ఇంత బ్యూటిఫుల్గా స్కీమ్ని డిజైన్ చేయడం అనేది జరిగిందనమాట. అండ్ ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, అయితే మేడం ఇదంతా ఎందుకు చేస్తున్నారు? సో అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఒక ప్రాబ్లం కింద డిస్కస్ చేస్తాం. సో అది నాట్ ఓన్లీ జస్ట్ నార్మల్గా కాదు, ఈవెన్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ది ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఏ పీపుల్. ఎలా ఇక్కడ ఫండమెంటల్ రైట్ ఇంపాక్ట్ అవుతుంది, డిపిఎస్పి అనేది కూడా వైలేట్ అవుతుంది అనమాట. ఆర్టికల్ 21లోని మనకి ఏమని మెన్షన్ చేస్తుంది, రైట్ టు హ్యావ్ డిగ్నిఫైడ్ లైఫ్ అనేది. ఏదో బ్రతికమ్మ అంటే ఎలాగో బ్రతకడం అనేది ఇలా కాదు కదా లైఫ్ అంటే. సో డిగ్నిఫైడ్గా బ్రతకాలి అంటే మినిమం ఫుడ్, క్లోదింగ్, షెల్టర్ ఇవనేవి ఉండాలి. సో అవి ఉండాలి అంటే వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ అనేది ఉండాలి కదా. సో ఇటు ఈ ఫండమెంటల్ రైట్ అనేది కూడా ఎన్ష్యూర్ అవుతుంది. అన్ఎంప్లాయ్మెంట్గా ఉంటే ఈ ఆర్టికల్ 21 అనేది వైలేట్ అవుతుంది. అండ్ డిపిఎస్పీస్లో మనకేంటమ్మా ఆర్టికల్ 41లోని స్టేట్ తాలూకా రెస్పాన్సిబిలిటీ అంట. ఏంటి స్టేట్ తాలూకా రెస్పాన్సిబిలిటీ అనేది, ఎప్పుడైనా సరే అన్ఎంప్లాయ్ ఉన్నారు అంటే వాళ్ళకి అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది. సో ఈ విధంగా మెన్షన్ చేసింది. కాకపోతే డైరెక్టివ్ ప్రిన్సిపల్ని యూజ్ చేసుకొని మనకి పాస్ చేసింది ఏంటి, ఎంజిఎన్ఆర్ఈజిఎస్ యాక్ట్. సో ఇప్పుడు నాకు ఏంటి అంటే ఈ యాక్ట్ అనేది ఎప్పుడు పాస్ అయ్యిందో అనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఒకటి, ఈ ఎంజిఎన్ఆర్ఈజిఎస్ యాక్ట్ ఒకటి. వీటికి ఆన్సర్స్ అనేవి నాకు కామెంట్ బాక్సెస్లో పెట్టి చెప్పండి. సో ఈ విధంగా ఇటు అన్ఎంప్లాయ్మెంట్ అనేది ట్యాకిల్ చేస్తే ఓవరాల్ మన కంట్రీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ని మనం ఇంక్రీజ్ చేసినట్టు అవుతుందన్నమాట. సో ఇవి ఆలోచించుకొని ఇలాంటి ఒక అర్బన్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగిందనమాట రాజస్థాన్లోని. అండ్ తర్వాత ఇప్పుడు మనం ఏంటి అంటే ఇదే కాంటెక్స్లోని మనం ఈ ఎంజిఎన్ఆర్ఈజిఎస్ అనేది కూడా చూద్దాం. అయితే ఇప్పుడు మనం చూసాం ఇందాక, అదేంటది అర్బన్ ఏరియాస్ని టార్గెట్ చేస్తున్నారు. అదేవిధంగా ఇండియాలోని మన సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఎంజిఎన్ఆర్ఈజిఎస్ యాక్ట్ అనేది పాస్ చేసింది. ఈ యాక్ట్ అనేది పాస్ చేసి ప్రతి ఒక్కరికి కూడా రూరల్ ఏరియాస్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా స్టాట్యూటరీ రైట్ అనేది ప్రొవైడ్ చేసింది. అయితే మేడం స్టాట్యూటరీ రైట్ అంటే ఏంటి? ఏదైనా ఒక లా ద్వారా ఎవరికైనా రైట్ వస్తుంది అంటే దాన్ని స్టాట్యూటరీ రైట్ అంటారు. సో ఇఫ్ అట్ ఆల్ మీకు ఫ్యూచర్లో ఎప్పుడైనా క్వశ్చన్ వచ్చింది అనుకోండి, రైట్ టు వర్క్ అనేది ఇండియాలోని ఏ రైట్, అది స్టాట్యూటరీ రైట్ అని మెన్షన్ చేయండి. ఎందుకంటే ఎంజిఎన్ఆర్ఈజిఎస్ అనేది రూరల్ ఏరియాస్లోని ఎవరైతే విల్లింగ్గా ఉంటున్నారో అన్స్కిల్డ్ వర్క్ చేయడానికి వాళ్ళకి ఖచ్చితంగా వర్క్ అనేది ప్రొవైడ్ చేయాలి. అలాంటి వర్క్ అనేది ఎన్ని రోజులు ప్రొవైడ్ చేస్తారు, మినిమం 100 days అనేది గ్యారంటీ వర్క్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. అయితే ఏ మినిస్టర్ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు? దిస్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. మినిస్ట్రీస్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీకు డైరెక్ట్గా వీటి మీద క్వశ్చన్స్ అనేవి ప్రిలిమ్స్లో ఫ్రేమ్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎవరైతే 18+ years అయితే ఉన్నారో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్కి ఎలిజిబుల్ హోల్డర్స్. సో ఎవరైతే 18+ years తెచ్చుకున్నారో, వచ్చేసాయో వాళ్ళు గ్రామ సభ దగ్గర, పంచాయతీ దగ్గర
జాబ్ ఎలిజిబిలిటీ కార్డ్స్ అనేవి తెచ్చుకోవాలి ఆఫ్టర్ ది రిజిస్ట్రేషన్. అంటే వాళ్ళు అన్స్కిల్డ్ వర్క్ చేయడానికి విల్లింగ్గా ఉన్నారు, ఆ జాబ్ చేయడానికి వాళ్ళు ఎలిజిబుల్ అని ప్రూవ్ చేసుకొని ఒక రిజిస్ట్రేషన్ తెచ్చుకున్న తర్వాత వీళ్ళకి జాబ్ ఎలిజిబిలిటీ కార్డ్ వస్తుంది. విత్ ఇన్ 15 days లోపల జాబ్ అనేది అలొకేట్ చేస్తారు. అలా ఒకవేళ చేయలేదు అంటే అన్ఎంప్లాయ్మెంట్ అష్యూరెన్స్, అంటే ఇప్పుడు వీళ్ళు అప్లై చేస్తారు కాకపోతే చేయడానికి జాబ్ లేదు. సో దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ హూమ్? గవర్నమెంట్. సో అందుకే గవర్నమెంట్ అనేది అన్ఎంప్లాయ్మెంట్ అష్యూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. మినిమం డబ్బులు అనేది ప్రొవైడ్ చేస్తుంది ఇఫ్ ఎట్ ఆల్ జాబ్ కానీ ఇవ్వలేకపోతే. అయితే దీనికి ఇక్కడ డ్యూరబుల్ అసెట్స్ అనేవి క్రియేట్ చేస్తారు. రోడ్ కన్స్ట్రక్షన్ కానీ, లేదంటే ఈ పొలం పనులు, ఈ చెరువు పనులు, పొలం పనులు, లేదా రోడ్స్ కన్స్ట్రక్షన్, ఇలాంటివి ఈ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది క్రియేట్ చేస్తారనమాట. ఈ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ట్రాన్స్పోర్టేషన్లో చాలా బెనిఫిట్ అవుతుందన్నమాట. సో దాట్ ఈవెన్ వీళ్ళు పండిస్తున్న రూరల్ ప్రొడ్యూస్ అనేది కూడాను సింపుల్గా మార్కెట్స్లోకి రీచ్ అవుతుందన్నమాట. ఈ విధంగా ఏంటి అంటే ఈ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ని రూరల్లోని ట్యాకిల్ చేయడానికి చూస్తున్నారనమాట గవర్నమెంట్. ఇది సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అవుతుంది. ఓకే. అండ్ తర్వాత ఇంకొకటి ఏంటి అంటే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, గ్రామ సభ. ఈ గ్రామ సభ అనేది ఈ జాబ్ రిజిస్ట్రేషన్ కార్డ్స్ ఇష్యూ చేయడం కానీ, ఎవరికి ఐడెంటిఫై వర్క్ ఇవ్వాలి చెయ్యాలి అని, ఏ వర్క్స్ని ప్రొవైడ్ చేయాలి, ఎలాగా ప్రిఫరెన్సెస్ అనేవి ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఎవరు చూసుకుంటారమ్మా? గ్రామ సభ అనేది మెయిన్ డెసిషన్ మేకర్. ఓకే. మెయిన్ ఏంటి అంటే ఈవెన్ ఈ ఫండింగ్ అలొకేషన్ కాడ డబ్బులు ఇవ్వడము ఎట్సెట్రా ఇదంతా కూడా గ్రామ సభ అనేది చూసుకుంటుందన్నమాట. సో దాట్ ఏంటి అంటే ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఈ విధంగా. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ సోషల్ ఆడిటింగ్. దీని మీద కూడా ఆల్రెడీ ఒక క్వశ్చన్ అనేది రావడం జరిగింది. సోషల్ ఆడిటింగ్ అంటే ఏంటమ్మా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ ఏరియాలోని ఒక వర్క్ అనేది ఇచ్చారు, దానికోసం సెంట్రల్ గవర్నమెంట్ ఇంత ఫండింగ్ అనేది ఇచ్చింది, ఆ వర్క్ అనేది అయ్యిందా లేదా అనేది తెలియాలి కదా. సో అందుకని చెప్పేసి ఎప్పటికప్పుడు జరుగుతున్న ఎసెట్ కన్స్ట్రక్షన్ అన్నీ కూడా ప్రాపర్గానే వర్క్ అవుతున్నాయా లేదా, అవి జరుగుతున్నాయా లేదా ప్రాక్టికల్గా, సో డబ్బులు అనేవి యూస్ఫుల్గానే ఖర్చు పెడుతున్నారా లేదా గ్రామ సభ వాళ్ళు అని చెప్పేసి డిసైడ్ చేస్తారనమాట. సో ఈ విధంగా ఈ యొక్క బ్యూటిఫుల్ స్కీమ్ని డిజైన్ చేయడం అనేది జరిగింది. సో ఆల్వేస్ అన్ఎంప్లాయ్మెంట్, పోవర్టీ, రూరల్ డెవలప్మెంట్, అర్బన్ డెవలప్మెంట్, ఎకనామిక్ డెవలప్మెంట్, గ్రోత్, ఇవన్నీ కూడా సైక్లికల్. సో ఒక్కటి మీకు అర్థమైందంటే ఆటోమేటిక్గా మిగతావి అర్థమవుతాయి. సో ఈ కాజెస్, రెమెడియల్ మెషర్స్, ఇంకా వే ఫార్వర్డ్, ఇదంతా కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ రైటింగ్ యువర్ మెయిన్స్ ఆన్సర్స్. ఓకే. సో ఆన్సర్స్ రాయడం అనేది డెవలప్ చేసుకోండి. ఓకే. అండ్ ఇప్పుడు మనం ఈ స్కీమ్స్ అనేవి చూసాం కాబట్టి ఇవి ఏంటి, దీని మీద ఒక MCQ అనేది కూడా చూద్దాం. ఓకే. అర్బన్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఇన్ రాజస్థాన్. This provides 100 days of employment to the families in urban areas willing to do unskilled work. People in the age group of 18 to 60 are eligible for the scheme. Which of the following are true? ఇప్పుడు ఈ రెండు స్టేట్మెంట్స్లోని ట్రూ ఏంటో చూడండమ్మా. ట్రూ, నాట్ ట్రూ, ఇక్కడ ఏం పెడుతున్నాడు అనేది అబ్జర్వ్ చేయండి. ఓకే. టుమారో వీ షల్ సీ దిస్ ఆన్సర్. ఓకే. సో ఇప్పుడు మెయిన్స్ క్వశ్చన్ ఒకటి మనం చూద్దాం. ఓకే. అర్బన్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఇంటర్వెన్షన్ బై ద స్టేట్స్. ఇలాంటి ఒక స్కీమ్ స్టేట్ ఇంటర్వెన్షన్ వల్ల ఒక వెల్కమ్ స్టెప్ ఇన్ అర్బన్ ఏరియాస్ ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ రైట్ టు హ్యావ్ ఎ డిగ్నిఫైడ్ లైఫ్ ఎన్ష్యూర్డ్ అండర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని డిగ్నిఫైడ్ లైఫ్ అనేది ఎన్ష్యూర్ చేస్తుంది. అండర్ విచ్ ఆర్టికల్? ఆర్టికల్ 21. ఓకే. ఫండమెంటల్ రైట్.
దీన్ని ఇప్పుడు ఎన్ష్యూర్ చేయాలి అంటే ఇలాంటి ఒక స్కీమ్ అనేది వెల్కమ్ స్టెప్ అంటున్నారు. సో దీనికి ఇక్కడ ఏమని ఇచ్చారు, కామెంట్ అని పెట్టారు. సో ఇది వర్డింగ్స్ అనేవి అబ్జర్వ్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో దిస్ ఈజ్ ఫర్ టుడే. అండ్ మీకు అందరికీ కూడా ఈ స్కీమ్ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ స్కీమ్ అర్థమైనట్లయితే ప్రతి ఒక్కరూ కూడాను కింద కామెంట్ బాక్సెస్లోని ఆన్సర్స్ పెట్టడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇఫ్ యూ రియలీ లైక్ ద వీడియో, please do like, share and comment. Okay, so have a good day, students.